చంద్రబాబు అండ ఉంది. అంతకు మించి రాజ్యాంగ వ్యవస్థలు చేతిలో ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థల్లో అత్యున్నత స్థాయి పదవుల్లో ఉన్న వ్యక్తుల మద్దతుంది. తేడా వస్తే చేతిలో ఈనాడు పేపర్ ఉంది. ఇక రామోజీని ఆపేదెవరు? చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించి పేద మధ్యతరగతి ప్రజల సొమ్మును అక్రమంగా, అన్యాయంగా ఇతర సంస్థల్లోకి మళ్లించి సొమ్ము చేసుకున్నారు. కాగితపు రసీదులిస్తూ కోటాను కోట్ల డిపాజిట్లు సేకరించారు. డిస్కౌంట్లనే తమ చందాగా చూపిస్తూ రికార్డుల కనికట్టు కట్టారు. దీనికి పక్కా ఆధారాలు దొరికినా కోర్టుల్లో తమ తప్పేమీ లేదని వితండవాదనకు దిగారు. చివరకు రామోజీ మరణం తర్వాత మార్గదర్శికి ఉరి బిగుసుకుంటున్న సమయాన నిజం ఒప్పేసుకున్నారు. రామోజీరావు చేసిన డిపాజిట్ల స్వీకరణకు ఆయన కుమారుడికి సంబంధం లేదంటున్నారు. అంటే డిపాజిట్ల సేకరణలో అవకతవకలు ఉన్నాయనేగా అర్థం. తండ్రి చేసిన నేరానికి కుమారుడిని శిక్షించడం ఎంతవరకు సమంజసం అని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అసలు ఈ మార్గదర్శి పేరుతో ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు? చందాదారుల సొమ్మును ఎలా, ఎక్కడికి మళ్లించారు? నేరం ఒప్పుకోవడంతో నెక్స్ట్ ఏం జరగనుంది? మార్గదర్శి పేరుతో చట్టవిరుద్ధంగా డిపాజిట్ల స్వీకరణ కేసులు గత 18 సంవత్సరాలుగా న్యాయస్థానాల సాక్షిగా అడ్డగోలుగా అబద్ధాలు చెబుతూనే వచ్చారు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిన తరువాత ప్లేటు ఫిరాయిస్తున్నారు. అవకతవకలకు రామోజీనే బాధ్యుడని, కుటుంబ సభ్యులకు దాంతో ఏం సంబంధమని వితండవాదనకు దిగుతున్నారు. దీంతో నేరం చేసినట్లు పరోక్షంగా అంగీకరించినట్లయింది. రామోజీ బతికిలేరు కాబట్టి క్రిమినల్ ప్రొసీడింగ్స్ చెల్లవని మార్గదర్శి తరపు లాయర్లు కొత్త వాదన వినిపిస్తున్నారు. నేరానికి కుమారుణ్ణి బాధ్యుని చేయటం సరికాదంటూ వైకేరియస్ లైబిలిటీ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పాల్పడిన అక్రమాలు, అవకతవకలకు దాని కర్త, కర్మ, క్రియ అయిన రామోజీరావు మాత్రమే బాధ్యుడవుతారని చెప్పడం ద్వారా కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చట్ట విరుద్ధ పనులకు బాధ్యత వహించాల్సిందే కదా అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. అటు రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్, హెచ్ఈఎఫ్ బాధ్యత వహించాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తేల్చి చెప్పింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ రామోజీరావు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేశారని, ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(s)కి విరుద్ధమని, అలాగే ఆర్బీఐ చట్టం సెక్షన్ 58(b) ప్రకారం శిక్షార్హమని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు, డిపాజిట్ల స్వీకరణకు అనుమతిస్తూ తాము సర్టిఫికేట్ జారీ చేశామన్న మార్గదర్శి వాదన పచ్చి అబద్ధమని కూడా తేల్చి చెప్పింది. రామోజీ మరణించడంతో క్రిమినల్ ప్రొసీడింగ్స్ నిలిపివేయాలంటూ వేసిన అనుబంధ పిటిషన్ కొట్టివేయాలంటూ ఆర్బీఐ హైకోర్టును అభ్యర్థించింది. ఇప్పుడు చెప్పండి చంద్రబాబు గారు, ఒక అక్రమ వ్యాపారికి సంతాప సభకు కోటాను కోట్ల ప్రజాధనం తగలేయటం కరెక్టేనా? తప్పు చేశాడు, ఆత్మకు శిక్ష వేయకండని అభ్యర్థిస్తున్నారు. అవునా కాదా? మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. రామోజీ అక్రమ వ్యాపారాన్ని, పాపాలను 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా 15,000 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించారు రామోజీ. పాయింట్ నెంబర్ 2, చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలోకి మళ్లించారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. పాయింట్ నెంబర్ 3, అక్రమ డిపాజిట్లు, అక్రమ పెట్టుబడులకు మార్గదర్శిని కేర్ ఆఫ్ గా మార్చేశారు. పాయింట్ నెంబర్ 4, ఏటా మార్గదర్శి బ్యాలెన్స్ షీట్లో లేని 100 కోట్ల చెక్కులు, నగదు చూపిస్తున్నారు. పాయింట్ నెంబర్ 5, సంస్థలో లేని ఆస్తుల్ని చూపిస్తూ చందాదారులను పచ్చిగా మోసం చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 6, ఆదాయ వ్యయాలు, ఆస్తులు, అప్పులు, పెట్టుబడులు చట్టవిరుద్ధంగా గోప్యంగా ఉంచుతున్నారు. పాయింట్ నెంబర్ 7, అనధికారిక డిపాజిట్లు ఆర్బీఐ జప్తు చేస్తే చిట్దారులు రోడ్డున పడతారని తెలిసినా కేర్ చేయటం లేదు. పాయింట్ నెంబర్ 8, ఏ చిట్ ఫండ్ సంస్థ అయినా 2వ బ్యాంకు ఖాతా నిర్వహించాలి, కానీ మార్గదర్శిలో సింగిల్ ఖాతాతోనే అంతా మేనేజ్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 9, వేలాది ఖాళీ చిట్ల స్థానంలో కంపెనీ పేరే రాసుకుని డబ్బులు చెల్లించడం లేదు. ఇదో పచ్చి మోసం. పాయింట్ నెంబర్ 10, షూరిటీ సాకుతో చిట్టి పాడిన వారికి చెల్లించకుండా రిజిస్ట్రార్కు మాత్రం చెల్లించినట్టు చూపిస్తున్నారు. ఈ 10 పాయింట్లతో మీకు మార్గదర్శి అవినీతి సినిమా అర్థమయ్యే ఉంటుంది. రామోజీ గారు ప్రజల రక్తమాంసాలతో చేసిన వ్యాపారంతో ఈరోజు కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, రాబోయే మరో 20 తరాలు కాలుపై కాలేసుకుని ఫిలిం సిటీ గుట్టల్లో హాయిగా బతికేస్తారు. మరి చేసిన నేరానికి శిక్ష ఎవరు అనుభవిస్తారు? సమాధానం న్యాయస్థానాలు చెప్పాలి. అంతకంటే ముందు రామోజీ ఆత్మ చెప్పాలి. ఇది మాత్రం గన్ షాట్.